అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో అతి ముఖ్యమైన కవుల్లో ఒకరైనటువంటి బమ్మెర పోతన గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బమ్మెర పోతన యొక్క కవి పరిచయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి. ముఖ్యంగా బమ్మెర పోతన యొక్క జన్మస్థలం బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా. అదేవిధంగా ఆయన యొక్క కాలం క్రీస్తు శకం 1420 నుండి 1480 వరకు, అనగా 15వ శతాబ్దంగా చెప్పవచ్చు మనం. ఈయన యొక్క తల్లిదండ్రులు లక్కమాంబ మరియు కేసన. అదేవిధంగా బమ్మెర పోతన యొక్క బిరుదు సహజ పండితుడు. ఈయన యొక్క ఆరాధ్య దైవం, ఈయన యొక్క ఇష్టమైన దైవం శ్రీరామచంద్రుడు. ఈయన తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు పలికించడం వల్లనే తాను భాగవతాన్ని అంత చక్కగా రాయగలిగానని చెప్పగలిగాడు. అదేవిధంగా ఈ బమ్మెర పోతన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈయన ఒక ప్రముఖ భక్త కవి. భక్త కవులల్లో ఈయన అగ్రగణ్యుడిగా చెప్పవచ్చు. ఈయన యొక్క భక్తి అత్యంత సహజ సుందరంగా ఉంటుంది. ఈయన రాసినటువంటి ముఖ్యమైన రచనలు ఒకసారి మనం గమనించినట్లయితే, ఈయన సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రాసినటువంటి సంస్కృత మహాభాగవతాన్ని తెలుగులో శ్రీ మదాంధ్ర మహాభాగవతంగా అనువదించడం జరిగినది. అదేవిధంగా ఈయన రాసిన మరో ముఖ్యమైన అంశం నారాయణ శతకం, భోగిని దండకం, వీరభద్ర విజయం, ఇటువంటి ఎన్నో ముఖ్యమైన రచనలు కూడా బమ్మెర పోతనకు చెందినవి. బమ్మెర పోతన గురించిన మరిన్ని ముఖ్యాంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయనకు సంబంధించిన ఇతర అంశాలు: పోతన తెలుగువారి పుణ్యాల పంటగా ప్రసిద్ధి చెందినవాడు. పోతన సనాతన భారతీయ ఆధ్యాత్మిక చింతనతో భగవతాన్ని రచించాడు. భక్తిని జీవనశైలిగా మార్చి పద్యరస విద్యను తెలుగు ప్రజలకు అందించి ధన్యుడయ్యాడు. ఇతర గ్రంథాలన్నింటికన్నా పోతన భాగవతం జనబాహుల్యంలో ప్రచారం ఎక్కువగా పొంది ఉన్నది. తెలుగునాట పోతన యొక్క భాగవత పద్యాలు నేటికి ప్రతి ఒక్కరి నోట మనం వింటూ ఉంటాం. సంస్కృత భాగవతంను వేదవ్యాస మహర్షి రచిస్తే దానిని పోతన తెలుగులోకి అనువదించడం జరిగినది. శ్రీరామచంద్రుడిని తన ఆరాధ్య దైవంగా చేసుకొని తను ఈ రచనలు చేయడం జరిగింది. ఇది పోతనకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. వీటికి సంబంధించి ప్రశ్నావళి, అంటే ఈ వీడియోలో మనం చూసినటువంటి ఈ అంశాల నుండే 2 ప్రశ్నలు ఇప్పుడు మనం కింద ఇవ్వడం జరిగింది. వాటికి సమాధానాలను మీరు పై వీడియోను చూసి, లేదంటే మీకు తెలిసిన అవగాహన ద్వారా సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలని ఆశిస్తున్నాం. మొదటి ప్రశ్న: పోతన ఏ శతాబ్దానికి చెందినవాడు? అంటే పోతన కాలం ఏమిటి? తర్వాత రెండవ ప్రశ్న: పోతన బిరుదు ఏమిటి? ఇవి ఈనాటి పోతనకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు మరియు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణ అంశాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క అంశాన్ని తెలుగు సాహిత్యానికి సంబంధించి మేము రెగ్యులర్గా వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి. వారిని కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఒక అవకాశాన్ని వారికి కల్పించండి. మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణానికి సంబంధించి కానీ ఇంకేవైనా అంశాలు తెలుసుకోవాలని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ RRR టీచర్స్.